ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ముచ్చట కసుంది కాబట్టి ఏనన్నా గట్టినే ఏనన్నా పుసుక్కున నోరు జారు దాదాపుగా నోరు జారొద్దనే ప్రయత్నిస్తా. ఏనన్నా గట్టిన మిస్టేక్ అయితే మా అమ్మగాని ఏమనుకోకుది. ఆటపాట వయసులోనే అక్షింతలు పడుతున్నాయంట. ఆడిపాడే వయసులోనే అక్షింతలు పడుతున్నాయంట. పల్లెల్లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయంట ఈ బాల్య వివాహాలు. పల్లెటూర్లలో చాలా ఎక్కువ పెరుగుతున్నాయంట. ఇంకా రోజుకు సగటున 3 పెళ్ళిళ్ళు ఆపుతున్నట్టు అధికారులు. రోజుకు సగటున 3 పెళ్ళిళ్ళు ఆపుతురు బాల్య వివాహాలని. చట్టాలు ఉన్నా ఇన్ని చట్టాలు ఉన్న గ్రామాల్లో మాత్రం ఆగని తంతు. ఇంకా ఒక్క ఏడాదిలోనే 1299 పెళ్ళిళ్ళని ఆపిరంట అధికారులు. వాళ్ళ దృష్టికి వస్తేనే ఆపిరు. దృష్టికి రాని పెళ్ళిళ్ళకి అలాగేమైతే ఆపుతందుకు వాళ్ళ దృష్టికి వచ్చిన పెళ్ళిళ్ళు 1299 పెళ్ళిళ్ళు ఆపిరంట. మరి వాళ్ళకి దృష్టికి రాని పెళ్ళిళ్ళు ఎన్ని ఉండొచ్చు? ఇంకా వందలాది పెళ్ళిళ్ళు ఉండొచ్చు. జరుగుతూనే ఉంటాయి. మరి ఏ ఒక్కరు జరుగుతాయి, ఎందుకు జరుగుతున్నాయి ఈ పెళ్ళిళ్ళు? బాల్య వివాహాలు చేసుకోవడానికి గల కారణాలు ఏం కావచ్చు? ఎంతో కొంత సమాజంలో చాలా మందికి జ్ఞానం అయితే వచ్చింది. అయినా కూడా బాల్య వివాహాలు చేస్తున్నారంటే మరి ఏం ఎక్కడికి చేస్తారు అది కూడా చెప్పిండి ఇవాళ పేపర్లో, వెలుగు పేపర్లు వచ్చింది. ప్రేమ పేరుతో సర్దుబాటు చేస్తున్నారు. మరి సర్దుబాటు చేస్తే లోలు కావచ్చు, ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు. వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళు సర్దుబాటు చేస్తారు. సర్దుబాటు ఎట్లా చేస్తారు? మరి వీళ్ళు ప్రేమ పేరుతో అంటే వయసు రాకముందుకే ప్రేమలో పడుతున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది పోరగాళ్ళు. అందుకోసం ఒక ఆయన పాట రాయలే. ఇవి ఏమి రోజులో పాడు బీడుగాను సినిమాల చిత్రము చదువు విచిత్రము పట్టుమని 10 ఏళ్ళు నిండి ఉంటయలేదు లాగు తొడుగడు వాడు లవ్వాని అంటాడు. వాయి వరసాలు ఉంటే ఆ రోజుల్లో సాటు మాటు సరసమాడేది. లోకమంతా చెడిపాయే చూడు అక్క చెల్లాని వరసేమీ లేదు. ఉన్న అదులా యాడికెళ్ళి ఉంటా చెప్పురా పొరగానికి అసలు ఆ వయసే రాకపోయా. అక్క అవుతుందా, చెల్లి అవుతుందా, అత్త అవుతుందా, అవ్వ అవుతుందా, ఏ వరుస అవుతుందో నాకు సంబంధం లేదు. చూసి నవ్వింది. నా దగ్గర బైక్ ఉందా? ఉంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? కాలేజీ బంద్ చేసింది. 10వ 12వ చదువుతుంది. కాలేజీ బంద్ చేసిందా? ఏం చేస్తుంది? ఇంటికాడ ఉత్తగానే ఉంటుంది. నాకేం పని లేదు, నాకేం పని లేదు. ఇంకేం పనిగా ఇదే పని. గిట్ల సాన వరకు ఈ మధ్య కాలంలో పోరగాళ్ళు ప్రేమలో పడుతురు. ఆ ప్రేమ తర్వాత కామలో పడుతురు. ఆ తర్వాత చలో రైట్ ఏది బస్ ఎక్కివా అంటే ఎక్కడ పోయినా కానీ తిక్కలేదు. ఇక తర్వాత దూలాడుకో రావాలి. ఎక్కడ పోయిరు ఏం కదా పోలీసు వాళ్ళ కారాటం, అయ్యమ్మ కారాటం, అన్నదమ్ముల కారాటం, మేనమామల కారాటం, ఈడు పట్టుకరా నాడు పట్టుకరా పలానా కాడ ఉన్నారని తెలిసాగానే చిన్నగా రాజకీయ నాయకులకు, పెద్ద మనుషులకు, లేకపోతే కుల పెద్దలకు ఓలుగాని చెప్పాలి. పలానా కాడ ఉంటారంటే పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఒక కాడ గిసోని గుడిసెల కూర్చోబెట్టి మంచిగా 4-5 బుడ్లు ముందర పెట్టుకొని ఇక ఎంజాయ్ అయితేనే ఉంటాయి. కలుసు పాడైపోను. వీళ్ళేదో ఒళ్ళు బల్బుతో వీళ్ళు లేచిపోతారు. ఇక ఇంటికాడ ఉన్న వాళ్ళకు కారాటం వస్తుంది. తీర చూస్తారు అక్కడ ఏమవుతుంది? పిల్లగానికి అంటే వరుసగాలు పాడు కాదు. మజగాని వరుస కాదంటే మేము ప్రేమించుకున్నాం. ఎంత ఏజ్ రా అంటే ఆ పొరగానికి 2-3 శుక్రాలు పుట్టి ఈ అమ్మాయి కూడా కట్టినే ఉంటుంది. ఇక వాళ్ళు కలిసి తీసుకొచ్చి ఎట్నో పాడైపోని ఇచ్చేది పోయి పాడేస్తుంది. ఎట్నని చేసి సాటుగా పెళ్లి చేద్దాం, వేడి చేద్దామంటే ఏక గుట్టకన్నా పుట్టకన్నా చేద్దాం పరాది. ఏడైతే ఉంది మళ్ళీ మనం ఏమైనా బొట్టు పెట్టేది ఉందా, లేకపోతే పప్పనం తినేది ఉందా, కట్టాలు మాట్లాడేది ఉందా, నీ కుండలు కలిగింది పెట్టు ఆడేది ఆదుకుంటారు. అయితే కథం గుడిసప్పుడు కాకుండా బొచ్చడి పెళ్ళిళ్ళు అయితేనే ఇండియా. అయ్యమ్మది ఏం తప్పు అని చెప్పు ఇలా. అయ్యమ్మది ఏం తప్పు? మిమ్మల్ని కనడం వరకు అలా పని. సరే కొన్ని రకాలుగా చెప్పకాడు చెప్తారు. బిడ్డ గడ్డ తిరిగి పోడుక గిడ్డ తిరిగి కానీ చెప్పకాడు చెప్తారు. ఊక ఏమంటే వాడు ఉంటారు కదా. ఈ కాలం పోరగాళ్ళు పాడైపోను. నిండా 10-15 ఏళ్ళు అయిందో లేదో, అది ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు. మరి అది ప్రేమ, ఆకర్షణ, బలుపా ఏం అర్థమై పాడు కాదు. లేచిపోవడే లెక్క. ఉండనే ఆగనే ఆగరు. మరి కనీసం నాకు ఏజ్ కూడా లేకపోయా. ఆధార్ కార్డులో చూస్తే రేపనాడు పోలీసులు పట్టుకొని ఈ పంత ఈగలు మరగ చేస్తాడు అనే ఆలోచన కూడా ఉండదు. పాడైపోను పోయినావా లేదా అని కూడా లంగతో సోపతిగాడు కూడా ఇద్దరు ఉంటారు. ఏం కాదు నువ్వు పోరావు 10,000 అయితే ఉన్నాయి తీసుకొని పోరా అంటే 10,000 తీసుకుని అంటే 3-4 నెలలు బయటకు పోతాడు. 3-4 నెలలు బయటకు పోయి అటేం కల హోటల్ కాయో అక్కడనో ఇక్కడనో ఏదో ఇంత పని చేసుకుంటాడు. ఆ తర్వాత ఆలోపు దొరికితే దొంగ, లేకపోతే అటే సంగతి. తర్వాత ఓ పిల్లగాడు పుట్టినాక తీసుకొచ్చి ఆడబెడతాం. అయిపోయినా వాస్తవానికి పెళ్ళికి ఒక వయసు ఉంటుంది, అబ్బాయికైనా అమ్మాయికైనా. మరి అప్పటిదాకా ఏమెక్కర కాగుతలేరు అంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అమ్మో ఈ రోజులు పాడైపోను బాగలేవురు నాయన. పిల్ల పెళ్ళికి ఎదిగింది, 12 చదివింది, ఏం చేద్దాం? మన పిల్లగాడు ఉన్నాడు, లేకపోతే తెలిసిన పిల్లగాడు ఉన్నాడు, ఏం కాదు ఇంత ఎద్దు వ్యవసాయం ఉన్నది, ఏం కాదు ఊర్లో ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తున్నా లేదా పక్క పెట్టు. ఫస్ట్కి ఇంత ఎద్దు వ్యవసాయం ఉందా లేదా? అవసరమైతే రేపనాడు వెళ్ళినాడు ఆన్నో ఇన్నో తులమో మాసం అమ్ముకోను, లేకపోతే 4 గుంటలు అమ్మినా కానీ పిల్ల బత్తది అనే ఆలోచనతోటి సంసారం బాగుంది మాకు కలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఏం చేస్తారు? ఏజ్ ఒకటి చూస్తున్నా ఏం కాదు ఇదంతా అనిస్తూనే ఉంటారు. అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరి ఇలా అయ్యమ్మ తప్పేముంది చెప్పురి. పోరగాల దగ్గర ఓపిక లేకపోయా.
అబ్బాయిల దగ్గర లేకపోయా, ఈ కాలంలో అమ్మాయిల దగ్గర లేకపోయా. ఇట్టంటేనేమో గిట్టేట మాట్లాడతామని నాదంటూ అంటారు. కానీ వాస్తవానికి నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. ప్రేమించే వయసు కానే కాదు, కానీ ప్రేమలో పడతాం. ఆ ప్రేమలో పడడానికి అట్టాగుతారా? అట్టాగరు. మరి ఫోన్లో ముచ్చట్నా లేకపోతే టీవీలలో ముచ్చట్నా ఏ ముచ్చట్నా కానీ అంతకంటే ముందుగానే లెక్కలు చేసుకుంటూ ఉంటాం. ఈ లెక్కలు అయిపోయినాక ఇంకేం పని ఉంది, ఇక వెళ్దాం పత్త లేకుండా పోదాంపా కథ. ఎక్కడ పోతారు ఏం కథ, దొరికే కాలం ఉండదు. దొరికితేనేమో తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, లేకపోతే లేదు. క్లియర్గా ఇచ్చిండు. ఆడే పాడే వయసులోనే అక్షింతలు పడుతున్నాయి అంటే మరి ఆడే పాడే వయసులో అక్షింతలు పడేటట్టు చేసుకుంది ఎవరు కావచ్చు? 100% పిల్లలే కారణం. వీళ్ళకి ఏం జరుగుతుంది ఏం కథ ఏం తెలియదు, పాడైపోతుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏదో ఒకటి చేద్దాం, ఏం చేస్తాం మరి. 4 పాయలు వెళ్ళినప్పుడే ఊరికి వచ్చినప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు ఉంటే ఆడగిడగా 2-3 లక్షలు చేతులు ఉన్నాయంటే దాని దాంట్లో ఇంకో 10 లక్షలు 5 లక్షలు అప్పుసప్పు చేస్తేవా అంటే 4 తులాల బంగారం పెడితేవా అంటే ఇస్తే పోతూనే ఉంటాయి అని చేస్తూనే ఉంటాయి. ఇట్లా పెళ్ళిళ్ళైన విషయాలు ఏది బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే ఆపిన పెళ్ళిలే 1299 పెళ్ళిళ్ళు ఆపిరంట. రోజుకు 3 పెళ్ళిళ్ళు ఆపుతారంట. 3 పెళ్ళిళ్ళు ఆపే దాంట్లో ఎంతోమంది పొరగాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇంట్లో ఇంకో కథ కూడా ఉంటుంది. ఆయనకి నచ్చిన అమ్మాయి పెళ్లి అవుతుంది అనుకో, ఆడేం చేస్తాడు, చిన్నగా ఆకాశరామన్ అని ఫోన్ చేస్తాడు, లేకపోతే లెటర్ రాసి పలానా వీళ్ళ పెళ్లి జరుగుతుంది సార్ చెప్పంగానే ఆలే వస్తారు, తీసుకొని పోతారు. ఏం కావచ్చు, బిడ్డ పెళ్లి అయిపోయానగానే ఆగి ఆగుతున్నాడు. ఎందుకంటే చట్ట ప్రకారంగా ఏజ్ వచ్చిందాకా పెళ్లి చేయొద్దని ఉండే. ఇక ఏజ్ వచ్చిందాకా ఆగాలంటే ఆగుతారా? ఆలోపు ఏం చేస్తారంటే ఆ పెళ్లి ఆగంగానే పొరగాడు, అందరినీ కాదు కొందరే పొరగాడు ఏం చేస్తారు, అమ్మ పెళ్లి అయితే ఆగింది అనుకొని ఫోన్ చేసుకుంటారు. 4వ నాడు 5వ నాడు వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇటుకని గంప కడతారు. ఎందుకు ఆగిందంటే అప్పుడు అర్థమైతే ఓహో పలానోని పుణ్యమా ఆగింది అనే కాడికి వస్తుంది. మా అమ్మ కానీ చదువుకునే వయసులో చదువుకోరి, పెళ్ళిడికి వచ్చినాక పెళ్లి చేసుకోరు, లేకపోతే లవ్ చేసుకోరు, లగ్గం ఆడుకోరు, అది మీ ఇష్టం. కానీ అయ్యమ్మను మాత్రం బదనాం చేయకూరి. దాదాపుగా జనాలు ఏమనుకుంటారంటే పిల్ల పెళ్లికి ఎదిగింది ఇంకా చేస్తలేడు అంటే పిల్ల పెళ్లికి ఎదుగుతుంది కానీ వయసు రావాలి కదా. కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు వయసు వచ్చినాకనే పెళ్లి చేయాలి, ఎందుకంటే రానున్న రోజులలో చాలా రకాల సమస్యలు వస్తాయి. రానున్న రోజుల్లో సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే జర్రంతా అన్ని అందాల వయసు వచ్చినాక ఆచితూచి అడిగేసి పెళ్లి చేస్తుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అయ్యమ్మ పెళ్లి చేసిందాకా కూడా ఆగే కాలం ఉండదు, చెట్టాపట్టాలు వేసుకొని పత్తలు ఎక్కడ వ్యక్తుంటారు. మా అమ్మ కానీ వయసు వచ్చిందాకా ఆగండి, ఈ బాల్య వివాహాలను ఆపే ఉపాయం చేయాలి. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం.